అంకుల్ నమస్తే అంకుల్. నమస్తే. ఏం పేరు? షరీఫ్ అహ్మద్ అండి. షరీఫ్ అహ్మద్. ఆ, ఏం చేస్తుంటారు మీరు? నేను డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్లో చేస్తానండి. ఓకే. సార్ ఎక్కడ సార్ మీరు ఉండేది? ఇక్కడ అంబర్పేట, బాగా అంబర్పేట డివిజన్. ఓకే. ఎట్లా ఉంది సార్ మరి బాగంబర్పేట నియోజకవర్గం చూసుకుంటే? అంటే సికింద్రాబాద్ పార్లమెంట్ కిందకి వస్తుంది కదా? అవునండి. ఓకే. సో ఇక్కడ ఎంపీ ఎవరు సార్? ఎంపీ మనకు కిషన్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి. బీజేపీ నుంచి. అవును. ఓకే. సో ఎట్లా ఉంది కిషన్ రెడ్డి గారి పాలన గత 5 సంవత్సరాలు? ఆలోచించిన అవసరమే లేదండి. అంతేనా? అసలు సెకండ్ థాటే లేదు ఇక. ఎందుకట్లా? ఎందుకంటే చేసి అభివృద్ధి అలా చేశాడండి. ఓకే. ఇంతకు ఆయన 3 స్కూల్స్ ఉన్నాయి, ఆయన గవర్నమెంట్ ఉన్నాయి. ఓకే. తర్వాత హౌస్ కీపింగ్ గురించి మిషన్స్ ఇచ్చాడు ప్రతి ఇంట్లో. ఏదో ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ఎమ్మెల్యే కాడ నుంచి ఇక్కడే ఉన్నాడు ఆయన. అవును. ఆయన చేసిన గత అభివృద్ధి 3 సార్లు ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు. ఆయన గురించి చెప్పుకుంటూ పోతే మీరు నిలబడలేరు ఇక్కడ. అంతేనా? అంతే. పబ్లిక్లో కాదు, నేను చెప్పడం కాదు ఏదో గొప్ప, మీరు ఇంకా ఎవరన్నా అనుకోండి. ఓకే. కిషన్ రెడ్డి గారి గురించి అంటే మాట్లాడిన అవసరం, ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి మేము చూస్తున్నాము. ఓకే. నేను ఇక్కడ ఉన్న భర్తనాథ్ అంబర్పేటే. ఓకే. ఆయన అభివృద్ధి స్కూల్స్ కానీ ఏదైనా కానీ, బాలవాడి కానీ ఏదైనా కానీ చిన్న చిన్న ఈ స్ట్రీట్ లైట్ ఎక్కడ ఉన్నాయండి? ఆయన చేసినాయి ఇక్కడ. అంతే. మళ్ళీ ఎక్కడ ఉన్నాయి? ఇంతకుముందు లేవు, ఈ రోడ్లు లేకుండే. ఓకే. ఇంత పెద్ద గుంతలు ఉంటుండే, ఎవరు రావడానికి జనుకుతుండే. ఇక్కడ అంబర్పేట ఒక ఆటో అని పిలిస్తే అంబర్పేట అంటే మేము రామని చెప్పేవాళ్ళు. అభివృద్ధి అంటే కిషన్ రెడ్డి గారి ద్వారానే అభివృద్ధి స్టార్టింగ్ మాత్రం నరేంద్ర భాయ్ సాబ్ చేశారు, ఓకే. అక్కడికి నుంచి కిషన్ రెడ్డి గారు కంటిన్యూషన్ చేశారు. ఓకే. ఆ. సో మరి ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఇక్కడ బీజేపీ నుండి కిషన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఈసారి మళ్ళీ. సో మరి గెలుస్తాడా ఈసారి? 100% గెలుస్తాడండి. ఇక్కడ గెలవడానికి కాదు, ఇక్కడ మెజారిటీ గురించి ట్రై చేస్తున్నాం. మెజారిటీ గురించి ట్రై చేస్తున్నాం. గెలుపు గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఓకే. కానీ మరి అటు ఆపోజిషన్ లో చూసుకుంటే కాంగ్రెస్ నుండి దానం నాగేందర్, ఇటు బీఆర్ఎస్ నుండి పద్మారావు ఉన్నారు. సో మరి ఎట్లా ఉంటది వీళ్ళకి ఛాన్స్? పద్మారావు నేను ఉండానంటేనే బతలాడి ఆయనకు ఆపారు. ఆయన ఉండనని చెప్పాడు. ఎందుకంటే ఇవి ఇక్కడ బీజేపీ అడ్డా అండి ఇది యాక్చువల్గా. అంటే నేను ఏదో బీజేపీ కార్యకర్తనని కానీ ఏదో లీడర్ అని కాదు, యాక్చువల్ మామూలు పబ్లిక్ లాగా మాట్లాడుతున్నాను నేను, అంతే. ఇక వేరే థాటే లేదు ఇంకా దాని గురించి. ఏంటంటే మెజార్టీ తెలంగాణలో సికింద్రాబాద్ కాన్స్టిట్యూషన్ మెజార్టీ బాగా రావాలని ట్రై చేస్తున్నాం. మెజార్టీ గురించి ట్రై చేస్తున్నాం, గెలవడానికి కాదు. అందరు అనుకుంటున్నారు గెలవడానికి. ఆయన ఇంట్లో ఉన్నా అని గెలుస్తాడు. బాగంబర్పేట నుంచే లీడింగ్ ఫుల్ వస్తుంది. సో అంటే ప్రధానంగా సమస్యలు ఏమున్నాయి ఇక్కడ? సమస్యలు ఏం లేవు ఇప్పుడైతే ప్రస్తుతానికి, ఏం లేవు. బోర్వెల్ కూడా వేయించాడు, స్ట్రీట్ లైట్, కమ్యూనిటీ హాల్స్, జిమ్స్, మాక్సిమం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఎందుకంటే మనకు కెమెరా ముందు అన్ని చెప్పాలంటే ఇప్పుడు అవ్వదు. అంటే ఎంత మెజార్టీ రావాలనుకుంటున్నారు మరి? మెజార్టీ అంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మరి? ఇంతకుముందు దానికన్నా ఎక్కువ రావాలంట. ఒక 3 లక్షల మెజార్టీ రావాలనుకుంటున్నాం. సూపర్ అంకుల్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.